సో ఇవి లెక్క నాకున్న అక్యురేషన్ లెక్క అయితే ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ రోజు ప్రతి గ్రామానికి నెలకు ఒక చావు చొప్పున పోతుంది. అంటే నెలకు దగ్గరగా 12,733 మంది చనిపోతున్నారు నెలకు. మరి దీన్ని ఆ భూమి మీద బరువు తగ్గుందని ఆనందపడదామా, ఇంట్లో తండ్రి పోయిండు అనేది బాధపడదామా? కానీ ఈరోజు తాగుబోతులై ఏ ఉన్నతాధికారుల బిడ్డలు చచ్చిపోతలేరు, తాగుబోతులై మంత్రుల కొడుకులు మొగులు చచ్చిపోతలేరు, కొడుకులు చచ్చిపోతలేరు, మంత్రులు చచ్చిపోతలేరు. తాగుబోతులై ఈరోజు ముఖ్యమంత్రుల కుటుంబాల్లో ఎవరు సాగట్లేదు. కానీ చచ్చిపోతున్నదల్లా ఓన్లీ నిరుపేదలు, నిరక్షరాస్యులు, భూమి నమ్ముకున్న వాళ్ళు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, శ్రమించే వాళ్ళు, శ్రమను దగ్గరై ప్రాణాన్ని దూరం అవుతున్న దాఖలాలు ఇవి. సో ఈ మానుతున్న గాయాలు అందామా, నిరంతర గాయాలకు చీరలు కప్పుకోవడానికి చలి నులివెచ్చని అందామా, లేకపోతే ఈరోజు శవాల మీద పేలాలు ఏరుకోవడం అందామా ప్రభుత్వం? ఇంత ఘాటుగా నేను మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నేను అదే అంటున్నా, ఎందుకు ఇంత నెగిటివ్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? సరే, వాళ్ళు ఇప్పుడు బతుకమ్మకు చీరలు ఇచ్చినంత మాత్రాన దాన్ని రాంగ్ పోర్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? వాళ్ళు జయంతి సందర్భంగా వాళ్ళు చీరలు పంచుతున్నారు, వాళ్ళు గౌరవంతో పంచుతున్నారు అని అనుకోవచ్చు కదా. ఎంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే, నేను గత కొన్ని నెలలుగా ప్రతి గ్రామాన్ని నేను విజిట్ చేస్తూ ఉన్నాను. ఏ గ్రామంలో చూసినా కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇంట్లో నా భర్త యాక్సిడెంట్ లో చనిపోయిండు తాగి, నా భర్త అనారోగ్యంతో చనిపోయిండు తాగి, నా భర్త కూలికి పోవట్లేదు తాగి చచ్చిపోయిండు, నా భర్త తాగి మాత్రమే చచ్చిపోయిండు, నా భర్త ఉదయం లేస్తే తాగుతూనే ఉన్నాడు, నా కొడుకు తాగుతూనే, ఇలాంటి కన్నీటి వేదలు మీకు ఏ గ్రామంలో పోయినా కూడా గ్రామానికి ఒక 10 నుంచి 20 మంది కుటుంబాల లోపల నిరంతర ప్రక్రియలా కనిపిస్తుంటుంది. అంటే ఒక్కొక్క గ్రామం లోపల ఇంకొక 20 మంది క్యూలో ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ఇంతటి దౌర్భాగ్యం ఉంటే విద్య లేదు, వైద్యం లేదు, పూర్తి స్థాయి లోపల మాయమైపోతున్నవమ్మ మనిషి అన్నవాడు అన్న తర్వాత ఇక్కడ ప్రభుత్వమే మాయమైపోతుంది, మనిషి కాదు, ప్రభుత్వాలే మాయమైపోతున్నాయి. అయినా మీరు అన్న పాయింట్లన్నీ ఇది మీరు వ్యక్తిగతంగా చూసినాయి ఈ రోజు మీరు చర్చలోకి తీసుకొస్తున్నారు. కానీ ఈ అంశాలు ప్రజల్లో అంత సీరియస్ గా ఉన్నాయా, లేదంటే ఎన్నికల పైన అంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ అంశాలన్నీ అంత సీరియస్ గా తీసుకుంటారా? అంటే 100లో మీరు చెప్పేది 1-2% నష్టం జరుగుతోంది, 10% ఇబ్బందులు లేని చెప్పి, బట్ మిగతా 90% పరిస్థితి ఏంటి అన్నదే ప్రశ్న. వాళ్ళు సాటిస్ఫైడ్ గా లేరా? అంటే ఇక్కడ మనము ఒకటి సాటిస్ఫాక్షన్ అంటే ఏ ప్రభుత్వము ఏ ఒక్కరు కూడా ప్రజల్ని సాటిస్ఫై చేయడం 100% ఇంపాసిబుల్. దాన్ని నేను ఆ సాటిస్ఫాక్షన్ కూడా కోరుకోవటం లేదు. ఈరోజు ప్రజలను పూర్తి స్థాయి లోపల ప్రభుత్వాలు సాటిస్ఫై చేయాలని కానీ సాటిస్ఫై జరగాలని కానీ నేనేమి కోరుకోవటం లేదు, అవుతుందని కూడా నేను అనుకోవటం లేదు. కానీ ఈరోజు విద్యాపరమైన అవకాశాలు విద్యాశాఖ మంత్రిగా ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి మాత్రమే ఉన్నాడు. మరి విద్యాపరమైన అంశం లోపల ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అన్నాడు. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఆ విద్యా సంస్థలు ఎక్కడున్నాయో అని నేను వెతికాను. గ్రామాన 40 కోట్ల 40,000 కోట్ల రూపాయలు. మొన్న ఉస్మానియా క్యాంపస్ లోపల ఆ విషయంలో వెళ్ళినప్పుడు, ఆ క్యాంపస్ లో మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్పింది కదా, ఆ విద్యా సంస్థలు ఎక్కడున్నాయా అని వెతికాను. ఎక్కడ నాకు కనిపించలేదు. మరి ఎక్కడున్నాయో చెప్తే నేను అక్కడ పోయి మాట్లాడతాను, ఆ ప్రజలతోని నేను సంతోష సంబరాలను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో మరొక వైపు వచ్చేసి ఆరోగ్య శాఖ మంత్రి వచ్చేసేమో మేము రెవల్యూషనరీ పద్ధతి లోపల విద్యా ఆరోగ్యాన్ని చాలా గొప్పగా, అంటే విద్యా ఆరోగ్యం అంటే వైద్య విద్యను ఆరోగ్యాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు నిరుపేద కుటుంబాలకు ఉంటుంది. కానీ ఈరోజు పోయి చూస్తే హాస్పిటల్ లోపల మందులు లేవు, అక్కడ డాక్టర్లు లేరు. ఇంకొక విషయం చెప్పాలంటే గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, పెరిఫరీ హాస్పిటల్ లోపల మందులు లేవు. అంటే డాక్టర్ల దగ్గర మందులు లేవు, మందుల దగ్గర డాక్టర్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు. మరి అక్కడ డాక్టర్లు పోయి ఏం చేస్తున్నారు, అంటే ఒకటి మందులు ఏం చేస్తున్నారు? మీరు అన్న పాయింట్ కరెక్టే. మీరు అన్నది విద్య గురించి అన్నారు, వైద్యం గురించి అన్నారు.